శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభం మన ధనుస్సు రాశి వారికి ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు ఉండడం జరిగింది. అంటే పంచమాధిపతిగా వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో విపరీతమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సమయానికి రావాల్సినటువంటి ధనం రాకపోవడం వల్ల మీరు చెల్లించవలసినటువంటి బిల్లులు వగైరా వగైరా సకాలంలో చెల్లించలేకపోతుంటారు. అయితే ఒక విధంగా కుటుంబ సంబంధించిన స్థిరాస్తిపై ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సంతానం కానీ మీ తోడబుట్టిన వాళ్ళు కానీ చాలా వరకు మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఏదైనా అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా ఒక స్తబ్దత లాంటిది ఈ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు, మనస్తాపం చెందడం, కుటుంబంలో ఒకరు మీ మీద కోపగించడం కానీ, మిమ్మల్ని దూషించడం కానీ, లేదంటే మీరు వారిని దూషించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా మీరు చాలా మౌనంగా నిదానంగా వ్యవహరించడం మంచిది. దాని తర్వాత ఈ కుజుడు తృతీయ స్థాన సంచారంతో ఆటోమేటిక్గా మనీ రొటేషన్ పెరుగుతుంది. అందరి సహకారంతో మీ వృత్తిలో మీరు నైపుణ్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని సందర్భాల్లో ఈ ధనుసు రాశి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం కనబడుతూ ఉంటుంది. అంత మంచికెళ్ళినా మీరు కొంత చెడెదురయ్యే విధంగా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఏదైనా నిరాశ చెందకుండా ధైర్యంగానే ముందుకు వెళ్ళడం మంచిది. మీరు నమ్మినటువంటి మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఏమాత్రం ఆ రూట్ మార్చినా కంప్లీట్గా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా మంచి మార్గంలో వెళ్తున్న వారికి 10 మందికి ఉపయోగపడదాం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొని సాధించడమే జాతకుడి యొక్క గొప్పతనంగా మనం భావించవచ్చు. బట్ ఏదైనా మరి తృతీయ స్థానంలో శుక్రుడు, రాహువు, బుధుడు, రవి, దాంతో 23 నుంచి కుజుడు, ఈ గ్రహాలన్నీ కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎన్నడూ ఊహించని విధంగా మీకు కొన్ని కొత్త ఆఫర్లు, అవకాశాలు వస్తుంటాయి. అలాగే మీ యొక్క అవసరాలకి కొంత స్టాఫ్ను, సబార్డినేట్స్ను మీరు నియమించుకోవడం జరుగుతుంటుంది. లేకపోతే మీ యొక్క అన్నదమ్ములను, స్నేహితులను కలుపుకొని కొంత ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ ఫిబ్రవరి 23 తర్వాత జాతకుడు చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తృతీయ స్థానం మీద పరస్పరం శత్రుగ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క 9వ దృష్టి 3వ స్థానం మీద పడడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త అగ్రిమెంట్లు తీసుకుంటారు, కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఏదన్నా ఒక ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ప్రయాణంలో కొన్ని కొత్త వారితో పరిచయాలు, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చాలా వరకు మరి ఈ రాబోయే 14 రోజుల్లో కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం, వృత్తిపరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా ప్రతి ప్రయత్నం కూడా చివరిదాకా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అర్ధాష్టమి శని ప్రభావం వల్ల సహాయం చేద్దామన్న వాళ్ళు చేయలేకపోవడం, ఎవరైతే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారిని మీరు సంప్రదించి వారి సహాయం తీసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు కారణం అవుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి గురువు యొక్క 7వ దృష్టి రాశి మీద పడడం, కేతువు యొక్క 5వ దృష్టి, శని యొక్క 10వ దృష్టి రావడం వల్ల ఎక్కువగా మీరు ఏదో ఒక వృత్తిపరంగా చేసే ప్రయత్నాల్లో ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో నిరాశ చెందకుండా
సంపూర్ణంగా ఆ ప్రయత్నం మీద మీరు వెళ్తేనే ఆ సక్సెస్ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఈ వారంలో మీరేంటో మీరు రుజువు చేసుకుంటారు. అలాగే మీకు ఉన్నటువంటి విద్వత్తుకి మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా మీ గురించి ప్రచారం అంటే ఏదైనా కొద్దిగా ఇంప్రూవ్మెంటు, కొద్దిగా గుడ్ నేము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా, ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు, మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని, కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపిక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.